2 రోజులుగా కాకినాడ ఉప్పాడ రింగ్ రోడ్ లో ఆందోళన చేస్తున్న మత్స్యకారులు శాంతించారు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్యలు పరిష్కరించుకుంటే వచ్చే నెల 11 నుంచి మళ్లీ ఆందోళన చేపడతామన్నారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు సముద్రంలో కలిసి మత్స్య సంపద దెబ్బతింటుందని కాలుష్య కారక కంపెనీలను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వచ్చి మా సమస్యలు విన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్పారో అదంతా ఇక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. మా మత్స్యకార పెద్దలందరూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచించి ఈ రోజు సాయంత్రం దాన్ని మీటింగ్ నుంచి విరమించుకుంటున్నారు. అయితే 10వ తారీఖు వరకు డేట్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ 10వ తారీఖు లోపు మా దగ్గరకు వచ్చి ఈ సమస్యలు మీద కూర్చోబెట్టి ఈ సమస్యలను వివరించి మా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ఇష్యూ జరిగిందండి. 10వ తారీఖు వరకు ఎటువంటి ఫిషింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు 10వ తారీఖు వరకు ఎవరు కూడా ఏటలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారండి. దయచేసి మధ్యలో చేపలు వచ్చినా ఎవరు కూడా సరిగ్గా బోటు ఓనర్ ఆయన రైతులకి ఫోన్ చేసి మీరు ఫిషింగ్ రావాలి అంటే మేము రాదలుచుకోలేదు. 10వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చారు కాబట్టి 10వ తారీఖు అయిన తర్వాతే ఫిషింగ్ ఆయన మాటలను బట్టి ఆయన ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ఆయన సమస్యలు తీరుస్తారు కాబట్టి ఆ సమస్యలు తీరిన తర్వాత మేము ఫిషింగ్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నారు. వీళ్ళు ప్రెజర్ చేస్తారు. అలాంటి ప్రెజర్ మాకు వస్తే 10వ తారీఖు లోపు మాకు ప్రెజర్ వస్తే మాకు ఇచ్చే కట్నాలు ఉంటాయండి. అంటే వారకాలు డబ్బులు ఇస్తారు. అంటే మీ సంవత్సరం వరకు యాడ్ చేస్తే 2 లక్షల వరకు ఇస్తారండి. ఆ 2 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వము. మమ్మల్ని పిలవకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి 10వ తారీఖు వరకు మేము ఓపిక పడతాం. 10 దాటిన తర్వాత ఈ కార్యక్రమాలు